పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కూటమి నేతలతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన మంత్రి గొట్టిపాటి రవి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. సంక్షేమ పథకాలను విస్తృతంగా ఓటర్లలోకి తీసుకుని వెళ్లాలని కూటమి నాయకులకు సూచించారు. 7 నెలల్లో సంక్షేమ పథకాలు అమలు చేశామని, ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం ఖాయమని తెలిపారు. ఎన్నికలు పూర్తవగానే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవను అమలు చేస్తామన్నారు. డిఎస్సి పూర్తి చేసే వచ్చే విద్యా సంవత్సరానికి వారిని విధుల్లోకి తీసుకుంటామన్నారు. ఈలోపు వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నిస్తున్నారన్నారు. మనకు వచ్చిన 7 నెలల్లోనే మనకున్న దాంట్లో మనకున్న ఫైనాన్షియల్ లో మనం ఎంత బాగా చేయగలగాలో మనం ఇమీడియట్ గా రాగానే పెన్షన్ 1000 రూపాయలు పెంచాం. ఎన్ని లక్షల కోట్లు మనం ఖర్చు పెడుతున్నాం పెన్షన్ల మీద అందరికీ చెప్పొచ్చు. 64 లక్షల పెన్షన్లు మనం ఇస్తున్నాము. అవును సార్. అదేవిధంగా రోడ్స్ కూడా మనం చేసాం. రోడ్స్ వాళ్ళ గవర్నమెంట్ లో మనకు తెలుసు పోయలేదండి. చాలా డబ్బులు అసలు ₹1 కూడా రోడ్ల మీద ఖర్చు పెట్టాల. దాదాపు 1000 కోట్ల రూపాయల దాకా ఇప్పుడు దాకా ఖర్చు పెట్టాం. రోడ్లని చేస్తున్నాం ఇది చెప్పొచ్చు మనం. అవును సార్. మెయిన్ గ్యాస్ ఇస్తున్నాము. అవును సార్. మనం అనుకున్న హామీల్లో 2. అది కాకుండా తొందరలోనే ఈ ఎలక్షన్ అయిపోవాలనే మనకి రైతులు డబ్బులు వేస్తాం. అదేవిధంగా పిల్లలు తల్లికి వందనం వేస్తామని చెప్పాం. అది కూడా 2 రెడీ చేస్తున్నారు. అవి కూడా చేస్తామని చెప్పండి. ఇంకా మనం ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లు చాలా పెద్ద ఎత్తున తీసుకోవాలి. 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవడానికి ఒక వ్యవస్థ కూడా లేదు. నేను ఈ వ్యవస్థను బాగు చేశానని చెప్పడానికి ఈరోజు సమావేశానికి ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మా అన్నగారు చెప్పినట్టు రెస్పాన్స్ అయితే చక్కగా రామగారు సత్యనారాయణ గారిని వేదిక మీద పిలుస్తున్నాం. దాని మీద ఎట్లా చేస్తారో ట్రై చేపిస్తారు. ఏదో డౌట్ ఉంటే నమ్మడం ఎట్లా లోపలికి ట్రై చేపిస్తాం. మరద ఎలా పెడతారో కూడా చూపించాలి. చాలా జాగ్రత్త. పేపర్ ఎలా ఫోల్డ్ చేస్తారు, ఎలా ఓటేస్తారు, మనం ఏ పెన్సిల్ జేబులో నుంచి ఏది పెట్టుకొని వెళ్ళకూడదు. డైరెక్ట్ గా వెళ్ళిపోవాలి. బయట ఉన్న మన వాళ్ళందరూ లీటర్స్ అవన్నీ తీసుకొని డైరెక్ట్ గా నేరుగా పంపించండి. అక్కడ మన ఏజెంట్ ఉంటారు లోపల తీసుకెళ్ళి వాళ్ళే పెన్సిల్ ఇస్తారు. వాళ్ళ చేత ఇప్పించాలి. అవన్నీ బయట ప్రాక్టీస్ అయిపోవాలి. అందరూ కూడా చెప్పాను. అదొకటి చూసుకుంటాం. 2వ ఓటు వేయొద్దని చెప్పాం. అదొకటి జాగ్రత్త పడాల్సిన విషయాలు ఉన్నాయి. ఇందాక ట్రాన్స్పోర్ట్ అన్నింటినీ కూడా మన శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు అన్ని విషయాలు కూడా ఒకేసారి ఆన్సర్ చెప్పేశారు. ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా చేయాలి, మిగతా ఏ విధంగా చేయాలనేది. తప్పకుండా రాజశేఖర్ గారు అన్ని ఊర్లు వచ్చి అన్ని దాంట్లో తిరగలేదు కాబట్టి మనమే కూటమి అభ్యర్థిని మనందరం ప్రభుత్వాల మీద వేసుకొని గెలిపించాల్సిన బాధ్యత అందరం ఉంది కాబట్టి మనందరం కూడా కష్టపడి పనిచేసి కూటమి అభ్యర్థిని గెలిపిస్తారని చెప్పి మరొకసారి కోరుకుంటూ, అదేవిధంగా నా శాఖకు సంబంధించి ఏదైనా సరే తప్పకుండా మన ఎమ్మెల్యే గారు ఎప్పుడు అడిగినా సరే తప్పకుండా మేము స్పందించి ఏదైనా చేస్తాను. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇందాక మన వాళ్ళు కొంతమంది అడిగి చెప్పారు అన్నమాట. కొంతమంది అట్లా మాట్లాడతాం ఇట్లా మాట్లాడతాం. ఎవరికి మాట్లాడినా మనం భయపడాల్సిన అవసరం లేదు. మనకున్న టైంలో మనకు వచ్చిన అధికారం ఇచ్చిన 7 నెలల్లోనే మనం స్థానికంగా మనం రాష్ట్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో కానీ అన్ని కూడా చేస్తా ఉన్నాము. ఎక్కడ గత ప్రభుత్వంలో కనీసం ఒక రోడ్ల మీద ఒక చెంచా మట్టి వేయలేని వాళ్ళు మాట్లాడే ధైర్యం మాట్లాడే అర్హత వాళ్ళకైతే లేదని చెప్పి అందరూ తెలియజేస్తా ఉన్నాను. ధైర్యంగా మనం అన్ని పనులు చేస్తున్నాం, అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి మనం ధైర్యంగా ఓటరికి ధైర్యం ఉంది. ఓటరికి వేసుకునే ధైర్యం కూడా మనకు ఉంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని తెలియజేసుకుంటూ దాని నుంచి అందరూ కూడా మన పార్టీకి సంబంధించిన 3 పార్టీలకు సంబంధించిన అన్ని విషయాలు కూడా పోషంగా అన్ని కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా ఏదైనా సమస్య ఉన్నా సరే మేము ఎలక్షన్ దాకా అందుబాటులోనే ఉంటాము. ఎలక్షన్ టైంలో ఏదైతే ఏదైనా సరే ఇమీడియట్గా సాల్వ్ చేస్తాము. అందరూ కూడా ధైర్యంగా ముందుకెళ్ళి మన పార్టీ అభ్యర్థిని మంచి మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.